కేబినెట్ నిర్ణయం కేసీఆర్ పై విచారణ. ఎవరు సుధాకర్ ఉన్నారా? శ్రీకాంత్ ఉన్నాడు సార్. శ్రీకాంత్, ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ, అట్లాగే విద్యుత్ కొనుగోళ్ల పైన విచారణ, ఏంటి ఏం జరుగుతుంది? మొత్తానికి చాలా సీరియస్ యాక్షన్లోకి వచ్చినట్టుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలు బయట ఉందా? ఓకే, చెప్పండి శ్రీకాంత్. సార్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమావేశమైన కేబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షన ప్రారంభమైన సమావేశం సుమారు 2 గంటల పాటు కొనసాగింది సార్. ఇందులో చాలా కీలకమైన అంశాలు కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో కాళేశ్వరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకున్నది, తెలంగాణ సొమ్మును దోచుకున్నది, తెలంగాణ ప్రజల ఆస్తిని దోచుకున్నది ఏదైతే చెప్తున్నదో, మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, ఇటీవల అన్నారం ఇష్యూ కావచ్చు, ఇవన్నిటిని చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంతకుముందు సిట్టింగ్ జడ్జి విచారణ కోసమని ప్రభుత్వం కోరడం జరిగింది సార్. అయితే కోర్టు దానికి సిట్టింగ్ జడ్జి అనుమతి లేదు, రిటైర్డ్ జడ్జి ఇస్తామని చెప్పడం ఆ రిటైర్డ్ జడ్జికి ఇవ్వడం జరిగింది సార్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి పినాకి చంద్రఘోష్ ఇది ఇవ్వనున్నారు సార్. ఇది 100 రోజుల్లోపు ఇది ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది, వారికి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఏదైతే 1,00,000 కోట్ల లోటు ఉంది విద్యుత్ వ్యవస్థను కుదేలు చేశారని చెప్పారు. నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది సార్. తెలంగాణ రాష్ట్ర దేశంలోనే 45-46 స్థానంలో ఉంది అంటే డిస్కామ్లు అంత అదమ స్థానంలోకి వెళ్ళాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో అదే స్థాయిలో ఉంది. దానికోసం ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కావచ్చు, ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు, వీటన్నిటిలో అవకతవకలు జరిగాయని ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. దీనిపై కూడా ఒక రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది. ఇది కూడా 100 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది సార్. అయితే మొత్తానికి క్యాబినెట్ మాత్రం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవి నెరవేరే దిశగా మేము అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించింది సార్. ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్స్తో పాటు ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి జీవోను కూడా వెలువరించడం జరిగింది. గతంలో కాకుండా ప్రతి ఒక్కరికి అమలు చేస్తామనేది మెన్షన్ చేయడం జరిగింది సార్. రైట్, సురేష్ కూడా ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంతోపాటు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అసలు ఏమయ్యాయి అని కేసీఆర్ గారు అడుగుతున్నారు. నేను 6 గ్యారెంటీలు ఏమయ్యాయని అడిగితే మడత పెట్టి కొడతాం, మంచం ఎక్కి కొడతాం, లేకపోతే ఒకసారి బయట ప్లే చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, ఆ బయట కొంటే తీసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తాం. ఓకే, రైట్. సురేష్ గారు, ఏంటి మొత్తానికి ఫైట్ బాగానే జరుగుతుంది ఏంటి? అవును వంశీ గారు, కేసీఆర్ గారేమో ఇలా ప్రకటించారు, కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దాని నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ క్యాబినెట్ ఆమోదం జరిగింది. అసెంబ్లీలో ఏంటంటే విద్యుత్ మీద శ్వేతపత్రం ఇచ్చారు వంశీ గారు. శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంగానే జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నాము. అందులో ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు, దానివల్ల 1362 కోట్ల రూపాయలు భారం పడింది. 632 కోట్ల వరకు అసలు విద్యుత్ తీసుకోవడానికి కేవలం కారిడార్కే మనం డబ్బులు పే చేయాల్సి వచ్చింది. తర్వాత సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వస్తే భద్రాద్రి యాదాద్రిలో మామూలు అంటే అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడారు కాబట్టి దాని మీద
జ్యుడిషియల్ విచారణ జరుపుతా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 100 రోజుల్లో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఇక రెండోది ఏంటంటే కాళేశ్వరం మీకు తెలుసు కేసీఆర్ గారికి ఏటీఎం దాని అసలు 1,00,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇచ్చారు. 90,000 కోట్లకు పైగా ఖర్చు అయింది. దాదాపు 1,47,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రకటించారు. సీజే గారికి లెటర్ రాశారు. సిట్టింగ్ జడ్జి తోటి మాకు ఇవ్వండి అంటే సీజే గారు సిట్టింగ్ జడ్జి కుదరదు కాబట్టి మాజీ జడ్జిని ఇవ్వమని చెప్పారు. ఆ రకంగా ఇప్పుడు ఒక సీనియర్ జడ్జిని వేశారు వంశీ గారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు పినాకి చంద్రబోస్ గారు, ఆయన చాలా సీనియర్ జడ్జి. మనకి లోక్పాల్కి ఆయన చైర్మన్ కూడా వ్యవహరించారు. కాబట్టి ఆయన ఒక సీనియర్ జడ్జిని అపాయింట్ చేశారు. ఆ జడ్జి కూడా 100 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయమూర్తి గారు జస్టిస్ గారు 100 రోజులు నివేదిక, ఆ తర్వాత మనకి యాక్షన్ ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. వంశీ గారు రైట్, సురేష్ గారు రైట్, థ్యాంక్ యూ అండి.